కాదు బొమ్మలు వస్తాయి ఇప్పుడు అగో అక్కడ బొమ్మలు వస్తాయి నాన్న. నువ్వు చూడలేవు నిన్న నువ్వు అనుకున్నావు నిన్న. ఇప్పుడు చూడు అగో అక్కడ వస్తాయి చూడు పప్పెట్స్ చూడు 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 వచ్చినాయి అగో బొమ్మలు. అంకుల్ అంకుల్ మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి అంకుల్? ఇప్పుడు చెప్పిండు అంకుల్. నేను అవునా? అరే నిక్కి ఇక్కడ పిలుస్తాడా? అవును అంకుల్. అవునా అంకుల్? చెప్పినావు అంకుల్. నీ పేరు ఎందుకు చెప్తున్నానా? ఏం లేదు, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియదు. నువ్వు లేకపోతే నేను ఉంటే నీ పేరు చెప్పేవాడు కాదు అంకుల్. నీ పిల్లలు కూడా నాలాంటి వాడు అంకుల్. అవును, నేను ఇప్పుడు నీకులాగే ఉన్నాను. ఓకే అవును అంకుల్. బాగా బబుల్ గమ్ తింటున్నారు, రుచుతున్నారు అంకుల్. ఏంటో బబుల్ గమ్ తింటున్నారు అంకుల్. బబుల్ గమ్ తింటున్నారా? అవును అంకుల్. ఎవరు? పిల్లలు అంకుల్. మీ పిల్లలు పిల్లలు బబుల్ గమ్ తింటున్నారు ఎవరైనా? లేదు, మా పిల్లలు చాలా మంచివాడు. బబుల్ గమ్ అసలు తింటలేదు. అంకుల్ ఫోన్తో ఆడుతున్నారు అంకుల్. ఫోన్తో ఆడుతారా? ఎవరికి ఫోన్ లేదు కదా? ఫోన్ లేదు కదా మీకు? అన్నారు ఫోన్ లేదు. టీచర్లే ఫోన్తో ఆడుతారేమో. అంతే మన ఇద్దరు సేమ్ లేదు. ఓకే రైట్ రైట్. మీరేమో మంచోళ్ళు, నేనేమో చెప్పాడు. ఎందుకో ఏం చెప్తాడు చెప్పు. ఏసై నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా మంచోడు అయిపోతావు. అవును అంకుల్. ఏసై నీ పాపాలకు చనిపోయిందని తెలుసా? అంకుల్ ఇప్పుడే తెలుసుకున్నావు. ఇప్పుడే తెలుసుకున్నావా? అయితే ఏసై నా పాపాలు క్షమించమని అడిగావా? అడుగుతాను అంకుల్. అడుగుతావా? మా పిల్లలు అడిగారు చూడు, ఎంతమంది పిల్లలు అడిగారు నిజంగా. చూడు మా పిల్లలు. ముసలోడు వరకు ఉంటావా? రేపు వెళ్ళిపోతావో తెలియదు చూడు. రేపే పోతావేమో, ఎప్పుడు పోతావో ఎవరికి తెలియదు కదా అంకుల్. నేనైతే సచ్చేదాకా బతుకుతాను. సచ్చేదాకా బతుకుతావా? అవునండి. బతికేదాకా సస్తావా? సచ్చేటప్పుడు అడుగుతావు. సరే కానీ మన ప్రాణం మన చేతిలో లేదు. మన ప్రాణం అంతా ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి. కాబట్టి మన ప్రాణం మనలో ఉండగానే యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్య నన్ను బ్రతికించావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు. ఈ చిన్నతనంలో పిల్లలు మీరందరూ కూడా యేసయ్యకి మీరు ఇవ్వాలి. యేసయ్య నా పాపం క్షమించాను అడగాలి, అప్పుడు నీ పాపం క్షమిస్తాడు. ఓకే అమ్మా, త్వరగా చెప్పు. ఏమిటి వచ్చావు? అమ్మా అంకుల్జీ చెప్పుజీ. బాగానే ఉన్నామబ్బా అంకుల్జీ. మీకి పిల్లలు చూసి మాకు దిల్ మస్తుగా ఖుషి అయిపోయింది అంకుల్జీ. ఎందుకో? మీకి పిల్లలు పాటలు మస్తుగా పాడుతున్నారు అంకుల్జీ. మా పిల్లలు మంచిగా పాట పాడతారా? పాటలు పాడేటప్పుడు మస్తు ఏమంటున్నావు? బెదిరిస్తా అంటే ఏమంటున్నావు? తడాక చూడు, ఇక్కడ వచ్చిన పిల్లలందరూ మంచిగా పాడతారు, మంచిగా కంట్రోవర్కలు కూడా తెచ్చుకుంటారు. తెలుసా నీకు అసలు? అంకుల్జీ ఒక్కసారి మీకి పిల్లలు చాలా చాలా మంచిగా పాడి చూపించారు అంకుల్జీ. చూడు దుమ్ములు ఎక్కుతారు మా పిల్లలు. నన్ను వెనక్కి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెనక్కి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి. చూసుకోవాలి చాలా చాలా మంచివాడు, చాలా చాలా ఓకే చాలు అయ్యా. ప్రేసులాడయ్యా. ప్రేసులు చెప్పావా? ప్రేసులాడు పిల్లలు ఎక్కువ నాకు ముసలి వాళ్ళు చెప్పడమ్మా. ప్రేసులాడు. అయ్యో కిందున్న వాళ్ళందరూ ముసలోళ్ళు అంట, ఎక్కున్న వాళ్ళందరూ ఐశ్వర్యులు అంట. అయ్యా ఎవరు? కిందున్న ముసలోళ్ళు ఏమో మీరు చెప్తున్నారు, పిల్లలు చెప్తున్నారు. ఎన్నమ్మా పెట్టమ్మా చెప్పమ్మా. ఎండ ఎక్కువ అని చెప్పి భయపడ్డట్టుంది. అంతేనా? నరకం చూసింది కదా అయ్యా. భయమైంటది. చదువుకొని ఇంటికి పోయింది. చూడవ్వా మాటవా, నరకం ఎవరికో తెలుసా?
అయ్యా అయ్యో ఆ. ఈ నిక్కిగానికే అయ్యా ఆ? నిక్కిగానికే నరకము మనకు కాదు ఆ, మనం పరలోకం పోతామయ్యా పర్లోకి పోతామా? మీరు వస్తారు కదా వస్తాను, నేను వస్తాను కానీ మీరు వస్తే నన్ను కూడా తీసుకోపోండి మీ బండి మీద అందరు తీసుకోవడానికి అంత ఈజీ కాదు. ఎవరైతే ఏసయ్య నా పాపాలు క్షమించు నీ రక్తంతో కడిగని వాళ్ళు ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. ఏసయ్య నా పాపాలు క్షమించమని నోటితో ఒప్పుకుంటే దేవుడు వాళ్ళని క్షమించి వాడి పేర్లు ఎక్కడ రాస్తాడంటే జీవ గ్రంథంలో రాస్తాడు. ఆ జీవ గ్రంథంలో రాసిన పేరు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ పరలోకానికి ఎంట్రన్స్. అయ్యా మరి మా గ్రూప్ టీచర్ కూడా రాసుకున్నది నేను కూడా పోతానా మరి పరలోకం గ్రూప్ నీ పేరు రాసుకుందా? నా పేరు రాసుకున్నది ఈ 5 రోజులు VBS ఎంతమంది పిల్లలు వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ డాడీ మమ్మీ ఎవరు అని రాసుకుంటారు. అంతేగాని నేను ఇంకా పరలోకం గురించి రాసుకుంటారేమో అని చెప్పి అనుకున్నాయ్యా. అది బాబాయ్ పరలోకం గురించి కాదు ఆయన, పరలోకంలో ఉండే పుస్తకం వేరు, అది జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథం ఎక్కడుంటుందంటే పరలోకంలో ఉంటుంది. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటాడో ఒప్పుకున్న వెంటనే పరలోకంలో దూతులు మరి అక్కడ వర్తమానం దేవుడి దగ్గర ఎక్కడ పెట్టి అక్కడ జీవ గ్రంథంలో పేరు రాస్తారు. అయ్యా మరి మీ పిల్లలు ఎందుకు కలుస్తున్నారయ్యా? పరలోకం పోయేటోళ్ళకి అరవరు కదా. మా పిల్లలు చూడు అందరూ సైలెంట్ గా ఉన్నారు. ప్రేజలు ఆ పిల్లలు ప్రేజలు మంచిగా చెప్తే తర్వాత పక్క నుండి వాళ్ళ ముచ్చట పెట్టుకుంటారయ్యా. లేదే కానీ మా పిల్లలు కూడా మారవలసి వచ్చింది. ఇప్పుడు చూడు నిక్కీ క్రూజ్ ఎలా మారిపోయినాడు, మా పిల్లలు కూడా అలా మారిపోతారు. అంకల్జీ మాకు ఒక విషయం చెప్పాలి అంకల్జీ. ఏ విషయం చెప్పాలి? మీకు పిల్లలు ఒకరు ఒక పోతే సరిపోతారా అంకల్జీ? మీకు పిల్లలు వాళ్ళు ఒక పోతే సరిపోతారు అంకల్జీ? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పోవాలి కదా అంకల్జీ? పోతారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పోతారు నమ్మితే. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకురావాలి కదా అంకల్జీ? ఓహో ఇవాళ ఎంతమంది ఫ్రెండ్స్ తెచ్చారు? ఇవాళ నిజంగా ఫ్రెండ్స్ తెచ్చారా? నిజంగానా? నిజమేనా? రేపు కూడా తెస్తారా? ఒకవేళ రేపు ఫ్రెండ్స్ తెస్తారు. ఇంకా పిల్లలు నేనైతే నిన్న చెప్పిన కదా తీసుకొస్తా అని. ఈరోజు నెక్కి పోరని పట్టుకొని వచ్చిన, రేపు ఇంకా పట్టుకొని వస్తాం. మీరు కూడా పట్టుకొస్తారా? మన కొంతమంది పట్టుకొస్తారంట. అయ్యా రేపు బిస్కెట్లు తక్కువ తెమ్మని చెప్పి. అయ్యా బిస్కెట్ తక్కువ తెమ్మని చెప్పి కొంతమంది వస్తారంటగా. అందరూ వస్తారు. రేపు రారు మీరు? మీరు అడుగుతారేమో వస్తామంటారు, నేను అడుగుతారేమో రానంటారు. అయ్యా లేదు, మీరు మాట ఇవ్వలేదు వాళ్ళకి. అయ్యా నాకు నిక్కి కథ చాలా నచ్చింది. అయ్యా చాలా నచ్చిందా? మీ పిల్లలను చూస్తే నిక్కి చూసినట్టు అనిపించింది నాకు. ఎందుకో? బబుల్గం తింటున్నాయ్యా చర్చికి వచ్చి. బబుల్గం తింటారా? నేను ముసలిదాన్ని, నాకు నడవనికి వస్తుంది అయ్యా, కాలకన్నా అట్కపోతున్నాయి. సరే కానీ అమ్మా టైం అయిపోయిందంటే ఆ వ్యాన్ రెడీగా ఉన్నాయి, పిల్లలు వెళ్ళిపోవాలి. మా బండి కూడా వచ్చింది, కనిపించింది తెల్ల బండి. తెల్లబండి కనిపించిందా? అయ్యా ప్రేజ్ లాడ్ అందరికి, ప్రేజ్లు అందరికి. పిల్లలు అయ్యా మీ పిల్లలు వెళ్ళిపో అని అంటారు. అయ్యా రేపు అందరు ఎన్ని గంటలకు వస్తారు చెప్తే నేను వెళ్ళిపోతా. బాయ్ చెప్పు. 7 గంటలకి వచ్చేస్తావా? బాయ్ చెప్పు. ఏం మాట్లాడవా? అయ్యా 7 గంటలకు వస్తావా? 7 గంటలకు వచ్చిందయ్యా ఈరోజు. అలానా? ఎవరు రాలే మీ పిల్లలు 7 గంటలకు. సర్లే రేపు వస్తారు, ప్రయత్నం చేస్తారు. ఓకే పిల్లలు? బాయ్ చెప్పు. ఓకే కూర్చోండి. బాయ్ పిల్లలు. ఓకే బాయ్. నేను ప్రార్థన చేస్తాను, చివరి ప్రార్థన చేస్తాను.